వెల్కమ్ టు స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయ. దిస్ ఇస్ డాక్టర్ యశస్విత, ఈ హోమియోపతిక్ డాక్టర్. మనం ఈ వీడియోలో సోరియాసిస్ అనేది ఎలా వస్తుంది, అసలు ఈ కండిషన్కి ప్రోగ్రెస్ అవడానికి ఏమేమి కారణాలు ఉంటాయి, దీంట్లో హోమియోపతి ఎలా హెల్ప్ చేయగలుగుతుంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం. సో సోరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. సో ఈ కండిషన్ రావడానికి కారణం ఏంటంటే, ఆటో ఇమ్యూన్ డిసార్డర్ ఎలా వస్తుంది అంటే, బాడీలో ఉన్న ఓన్ సెల్స్ ని గమనించుకోకుండా మన ఇమ్యూనిటీ ఏదైతే ఫైట్ బ్యాక్ చేస్తుందో దీనివల్ల ఆటో ఇమ్యూన్ కండిషన్ అనేది వస్తుంటుంది. సోరియాసిస్ లో కూడా సేమ్ ఇదే జరుగుతుంది. అందరూ అనుకుంటారు ఈ డిసీజ్ స్కిన్ మీద రావడం వల్ల ఇది అందరికి అంటువ్యాధిలా వస్తుంది అని చెప్పి, కానీ ఇది నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్. మనం చూసుకున్నట్లయితే ఇంటర్నల్ గా జరిగే, మనకు కనపడని ఇంటర్నల్ గా జరిగే ఏ చేంజెస్ అయితే ఉన్నాయో, ఈ ఏ ఆర్గన్ కి వచ్చిన డిసీజ్ అయినా సరే ఇది ఎక్స్టర్నల్ గా స్కిన్ మీద చూపిస్తూ ఉంటుంది. ఈ సోరియాసిస్ రావడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, లైక్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అని చెప్పి, లేదా సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అని చెప్పి, అండ్ జీన్ ఫ్యాక్టర్స్ అని కూడా అనుకుంటాం. సో జీన్ ఫ్యాక్టర్స్ అంటే జెనెటికల్ చేంజెస్ వల్ల సోరియాసిస్ వస్తుంది అని అందరూ అనుకుంటారు. సో ఇది ఎందుకు అంటే, మన యాన్సిస్టర్స్ ని చూసుకున్నట్లయితే వాళ్ళు ఫాలో అయ్యే లైఫ్ స్టైల్ కానీ, లేదంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ కానీ, అప్పట్లో వాళ్ళు లీడ్ చేసే లైఫ్ స్టైల్ వల్ల కానీ, లేదా ఫుడ్ చేంజెస్ కానీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుండేది. సో దానివల్ల వాళ్ళకున్న జీన్స్ కానీ, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండేది. కానీ కంపేర్ చేసుకుంటే ఇప్పుడున్న జనరేషన్స్ లీడ్ చేసే లైఫ్ స్టైల్, ఆర్ వాళ్ళు బేర్ చేసే స్ట్రెస్ కానీ, ఆర్ వాళ్ళు తీసుకునే ఫుడ్ అండ్ అదర్ డైలీ హ్యాబిట్స్ కానీ, వాళ్ళకున్న జీన్స్ అనేది వీక్ గా చేయడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ జనరేషన్ లో ఇలా ఉన్నారో, ఈ నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ కి ఈ జీన్ అనేది వీక్ గా ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇలా జరిగిన కొద్దీ వచ్చే ఫర్దర్ గా కిడ్స్ అనే వాళ్ళకి మోర్ డిసీజ్ ప్రోన్ కండిషన్ కి ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. సో జెనెటికల్ ఫ్యాక్టర్స్ కాకుండా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే, ఓవర్ హీట్ లో కానీ, లేదంటే ఓవర్ కోల్డ్ లో కానీ స్కిన్ అనేది డ్రై అవడము, దాని నుంచి ఇచ్చింగ్ రావడము, ఇది స్టార్టింగ్ స్టేజ్ లోనే క్యూర్ చేసుకున్నప్పుడు ఫర్దర్ గా క్రానిక్ స్టేజ్ లోకి వెళ్ళిపోయి స్కిన్ బ్లీడ్స్ అవ్వడం కానీ, లేదంటే స్కిన్ లోంచి ఎక్కువగా పొట్టు రాలిపోవడం ఇలాంటివి చూస్తూ ఉంటారు. మనం చూసుకున్నట్లయితే వీటన్నిటికంటే మెయిన్ రీజన్ సోరియాసిస్ కి స్ట్రెస్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అని అనుకుంటారు. ఈ స్ట్రెస్ అనేది ఎలా ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అంటే, మనిషిలో తన ఫిజికల్ చేంజెస్ మాత్రమే కన్సిడర్ చేసుకోకుండా, ఎప్పుడైతే స్ట్రెస్ ఫ్యాక్టర్ అంటే చిన్న చిన్న వాటికి ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఏదైనా గొడవ జరిగినప్పుడు కానీ, లేదంటే వర్క్ ప్రెషర్ లో కానీ, ఈ ఎమోషన్స్ ని బయటకు తీసుకురాకుండా ఎక్కువగా సప్రెస్ చేసుకోవడం, లేదా ఓవర్ థింకింగ్, ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించడం, లేదంటే ఏదైనా గ్రీఫ్ ఉండి, లాంగ్ స్టాండింగ్ గ్రీఫ్ ఉండి దాన్ని కూడా బయటకు ఎక్స్ప్రెస్ చేయనప్పుడు ఈ ఇంటర్నల్ సప్రెషన్ ఏదైతే ఎక్కువగా జరుగుతుందో, సో ఈ మైండ్ లో ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ జరిగి ఈ రియాక్షన్ అనేది సెకండ్ లార్జెస్ట్ ఆర్గన్ అయిన స్కిన్ మీద చూపిస్తూ ఉంటుంది. సో అప్పుడు ఈ స్కిన్ మీద వచ్చే స్టార్టింగ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే, రెడ్నెస్, లైక్ అక్యూట్ స్టేజెస్ లో చూసుకున్నట్లయితే రెడ్నెస్ కానీ, లేదంటే లైట్ గా బర్నింగ్ రావడము, లేదంటే ఇచింగ్ రావడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈ కండిషన్ ఇక్కడ నుంచి మీరు అక్కడే ట్రీట్ చేయకుండా ప్రొలాంగ్ గా ఏముంది లేదు, చిన్న చిన్న కండిషన్ నార్మల్ లోషన్ రాసుకోవడము, లేకపోతే నార్మల్ మెడికేషన్ తీసుకోవడం వల్ల ఇది అక్కడికి సప్రెస్ అయ్యి ఫర్దర్ గా క్రానిక్ స్టేజ్ లో డెవలప్ అవుతుంటుంది. ఇది క్రానిక్ స్టేజ్ గా డెవలప్ అయినప్పుడు మనకు కనిపించే ఎక్స్టర్నల్ సింప్టమ్సే కాకుండా మెంటల్ గా కూడా చాలా డిస్టర్బ్ గా ఉంటారు. ఈ కండిషన్ అప్పుడు మెడికేషన్ తీసుకున్నప్పుడు తగ్గినా సరే, ఎప్పుడైతే వీళ్ళకి ఎమోషనల్ స్ట్రెస్ ట్రిగరింగ్ అవుతుందో, అంటే లైక్ వర్క్ ప్రెషర్ ఇప్పుడు ఉంది, కొంతకాలం మెడికేషన్ వాడారు, ఆ కండిషన్ అక్కడికి క్యూర్ అయిపోయింది, మళ్ళీ ఎప్పుడైతే ఇదే సిచ్యువేషన్ రిపీట్ అయిందో వాళ్ళ మైండ్ అనేది తీసుకోకుండా సో ఈ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అనేది వస్తూ ఉంటుంది. దీన్ని మెయిన్ గా ట్రీట్ చేయడమే హోమియోపతిక్ మెయిన్ ఎయిమ్. ఈ హోమియోపతిలో ఎలా మెయిన్ గా కన్సిడర్ చేస్తాము సోరియాసిస్ కండిషన్ అంటే, వీళ్ళకి వచ్చిన సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే సైకలాజికల్ ట్రిగర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్సిడర్ చేసి మా దాంట్లో మెడికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ సైకలాజికల్ ట్రిగర్స్ ఎలా ఒక పర్సన్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి అంటే, వాళ్ళకి వచ్చిన చిన్న చిన్న ట్రిగర్స్ కానీ, అంటే ఏదైనా వర్క్ ప్లేస్, ఫ్యామిలీ ప్రెషర్స్ ఏవైనా కానివ్వండి, ఈ స్ట్రెస్ అనేది ఇంటర్నల్ గా కాకుండా వాళ్ళకి ఆ మైండ్ ఇరిటేషన్ తో ఈవెన్ స్కిన్ మీద కూడా ఇరిటేషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. దీనివల్ల కంటిన్యూస్ గా ఇచ్చింగ్ అనేది రావడం, లేదంటే ఫ్లేర్ అప్ అవి రెడ్నెస్ అయ్యి ఎక్కువగా స్కిన్ కండిషన్ అనేది డిటోరియేట్ అవడం చూస్తుంటారు. ఈ కండిషన్ నుంచి వాళ్ళు ఎంబారస్మెంట్ కూడా ఫీల్ అవుతూ ఉంటారు, లైక్ బయటకు వెళ్ళాలంటే ఎవరైనా నన్ను పాయింట్అవుట్ చేస్తారేమో, లేదా ఈ కండిషన్ అంటువ్యాధి అనుకుంటారేమో అని చెప్పి దీని నుంచి వాళ్ళు రూమ్ కి పరిమితం అయిపోతుంటారు. ఇక్కడ నుంచి వీళ్ళు ఓవర్ థింకింగ్ స్టార్ట్ చేయడము, అక్కడ నుంచి అది డిప్రెషన్ లెవెల్లోకి వెళ్ళడము, ఈవెన్ అంతేకాకుండా సూసైడల్ థాట్స్ కూడా వస్తూ ఉంటాయి. హోమియోపతిలో రెమెడీ ప్రిస్క్రిప్షన్ అనేది వీటి మీద బేస్ చేసుకుని ఉంటుంది. వీళ్ళ మెంటల్ సిమ్టమ్స్ అంటే ఎంతవరకు ఫిజికల్ గానే కాకుండా మెంటల్ ఏ లెవెల్ వరకు డిటోరియేట్ అయ్యారో చూసుకుంటూ, అంటే సూసైడల్ థాట్స్ వరకు వెళ్ళారా, లేదంటే ఇంకా బ్యాక్ స్టేజ్ లో ఎక్కడ వరకు ఏ డిప్రెషన్ లెవెల్లో ఉన్నారో అని చెప్పి కన్సిడర్ చేసి మెడిసిన్ అనేది ఇస్తుంటాము.
ఈ కండిషన్ స్టార్టింగ్ లో ఆర్మ్పిట్స్ లో కానీ లేదంటే బాడీలో ఉన్న ఫోల్డ్స్ లో, ఎల్బోస్ లో, నీ ఫోల్డ్స్ లేదంటే ఇంటర్నల్ గా కనిపించని కవర్డ్ పార్ట్స్ ఫోల్డ్స్ అంటే బ్రెస్ట్ ఫోల్డ్స్ లో కానీ వస్తూ ఉంటుంది. సో దీన్ని స్టార్టింగ్ స్టేజ్ లోనే ట్రీట్ చేయకుండా లైట్ తీసుకొని క్రానిక్ స్టేజ్ లోకి ఎప్పుడైతే దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ ఉంటారో ఈవెన్ ఇంటర్నల్ గా ఎఫెక్ట్ అయ్యి సోరియాటిక్ ఆర్థరైటిస్ రావడము లేదంటే ఈవెన్ కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అయ్యి నెఫ్రోపతి కండిషన్స్ అన్ని రావడం జరుగుతుంటుంది. మీరు అనుకోవచ్చు ఈ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ స్కిన్ మీద ఎందుకు ఎఫెక్ట్ చూపిస్తున్నాయి, సైకలాజికల్ స్ట్రెస్ ఈ సోరియాటిక్ కండిషన్ కి ఎలాంటి అగ్రివేషన్ ఎందుకు కాజ్ చేస్తుంది అని చెప్పి. మనం చూసుకున్నట్లయితే ఎంబ్రియో స్టేజ్ లో అంటే పిండం స్టేజ్ లో ఎప్పుడైతే తల్లి గర్భంలో గ్రోత్ ఉంటుందో అప్పుడు బ్రెయిన్ అండ్ స్కిన్ ఒకటే ఎక్టోడర్మ్ ని షేర్ చేసుకుంటూ ఉంటాయి. సో ఈ బ్రెయిన్ లో ఎప్పుడైతే కెమికల్ అండ్ ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ జరుగుతూ ఉంటాయో బ్రెయిన్ లో అయ్యే ఎఫెక్ట్ కి స్కిన్ మీద ఎఫెక్షన్ అనేది చూపిస్తూ ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే స్ట్రెస్ ఇస్ ద మేజర్ ఫ్యాక్టర్ ఫర్ సోరియాసిస్. సో ఈ సోరియాసిస్ కి స్ట్రెస్ ఎలా కారణం అవుతుంది అంటే మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే సింపుల్ గా మీకు ఇష్టం లేని ఫుడ్ తింటున్నారు అనుకుందాం. సో ఆ టైంలో మీరు అయిష్టంగా తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఎమోషన్ అనేది బ్యాక్ డ్రాప్ లో సబ్ కాన్షియస్ మైండ్ లో సెటిల్ అవుతుంటుంది. ఇదే కాకుండా మెడికేషన్స్ అని లేదంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు మీరు చేసే అయిష్టంగా ఏ పనులైనా సరే మైన్యూట్ ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇదే ప్రొలాంగ్ లో ఒకసారి 2 సార్లు కాకుండా ప్రొలాంగ్ లో కంటిన్యూ అవుతున్నప్పుడు ఇది క్రానిక్ స్టేజ్ కి లీడ్ చేసి స్కిన్ మీద ఎఫెక్షన్స్ అనేవి చూపిస్తుంది. మీరు తీసుకునే మెడికేషన్స్ కూడా ప్రొలాంగ్ లో తీసుకోవడం వల్ల దాని సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా స్కిన్ మీదే స్టార్ట్ అవుతుంటుంది. దీనికి మనం ట్రీట్మెంట్ అనేది రాంగ్ గా తీసుకుంటూ ఉంటారు చాలా మంది ప్యాడ్ పూస్తే సోరియాసిస్ తగ్గుతుంది లేదంటే ఇంకేదో క్రీమ్స్ రాస్తే తగ్గుతుంది అని చెప్పి ఎక్స్టర్నల్ సిమ్టమ్స్ మాత్రమే మభ్య పెడుతూ ఉంటారు. ఇది ఎక్స్టర్నల్ సిమ్టమ్స్ వరకు ఓకే, కానీ ఎమోషనల్ ట్రిగర్స్ ని ఎలా ట్రీట్ చేస్తారు? సో దానికి హోమియోపతిలో ది బెస్ట్ మెడికేషన్ ఉంటుంటాయి. సో హోమియోపతిలో ఉన్న మెడికేషన్ ని మీరు తీసుకున్నట్లయితే మీ సైకలాజికల్ స్ట్రెస్ కండిషన్ ని కంట్రోల్ చేస్తూ దీంతో పాటు బయటకు వచ్చిన ఫిజికల్ సిమ్టమ్స్ ని కూడా క్యూర్ చేయగలుగుతుంది. ఈ సోరియాసిస్ కండిషన్ అనేది పర్సన్ ఇండివిజువాలిటీని బట్టి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఎవరైతే మల్టిపుల్ వర్క్స్ చేస్తూ ఎక్కువగా మెంటల్ ప్రెషర్ తీసుకుంటూ ఉంటారో వీళ్ళకి మల్టిపుల్ ఏరియాస్ లో మనం సోరియాసిస్ అనేది చూడొచ్చు. లైక్ మేజర్ ఏరియాస్ చూసుకుంటే ట్రంక్ అని, హ్యాండ్స్ అని ఇట్లా. లేదు ఎక్కువగా ఫిజికల్ వర్క్ చేస్తున్నారు, ఫిజికల్ స్ట్రెస్ ఉంది అన్న వాళ్ళకి వీళ్ళకి ఈ వర్క్ వల్ల వచ్చే స్ట్రెస్ వల్ల వచ్చే అల్సర్స్ అండ్ దీని నుంచి వచ్చే సోరియాసిస్ కండిషన్ అనేది హ్యాండ్స్ లో, ఫీట్ లో ఇలా చూడొచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే స్కాల్ప్ సోరియాసిస్ కూడా వస్తుంటుంది. దీనివల్ల స్కాల్ప్ అనేది డ్రైగా ఉండడము, పట్టు రావడం అనేది జరుగుతుంటుంది. దీన్ని చాలా మంది డాండ్రఫ్ అని అనుకుంటూ ఉంటారు. సో ఇది ఎప్పుడైతే ఇచ్చింగ్ కంటిన్యూ అయ్యి ఈ పొట్టు రావడం అనేది ప్రొలాంగ్ అవుతుంటుందో ఈ కండిషన్ అనేది క్రానిక్ స్టేజ్కి వెళ్లే వరకు స్కాల్ప్ బోన్ వరకు కూడా రీచ్ అవుతుంది. సో అంతవరకు వెళ్లకుండా ముందే ట్రీట్మెంట్ తీసుకొని రిలీఫ్ అనేది మీరు పొందవచ్చు. ఈ ఇచ్చింగ్ వల్ల నైట్ టైం స్లీప్ అనేది కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అండ్ ఫ్రిక్షనల్ ఏరియాస్ లో కూడా సోరియాసిస్ రావడం వల్ల పర్సన్ అనేది డైలీ వర్క్స్ అనేవి చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే లైఫ్ సీక్రెసీ అంటే లైక్ ఇప్పుడు మ్యారేజెస్ కండిషన్ లో చూసుకుంటే బ్రైడ్ ఆర్ గ్రూమ్ ఈ కండిషన్స్ ఉన్నాయని చెప్పి బయటకి ఎక్స్పోజ్ చేయకపోవడం వల్ల మ్యారేజెస్ కూడా బ్రేక్ అవుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో దీనికన్నా ముందే మీరు హోమియోపతిని అప్రోచ్ అయితే మీకు ది బెస్ట్ మెడికేషన్ ఇచ్చి ఈ కండిషన్ ని కంప్లీట్ గా క్యూర్ చేయగలరు. ఈ కండిషన్ కి హోమియోపతిలో కంప్లీట్ ట్రీట్మెంట్ ఉంది. మీరు కానీ ఈ హోమియోపతికి అప్రోచ్ అయినట్లయితే మీ ఫిజికల్ సిమ్టమ్స్ ఎక్స్టర్నల్ గా ఏవైతే కనిపిస్తున్నాయో పొట్టు రావడం అని కానీ లేదా డ్రైనెస్ కానీ ఇచ్చింగ్ ఎక్కువ అవడం కానీ ఈ కండిషన్స్ నుంచే కాకుండా మీకు ఎఫెక్ట్ అయ్యే సైకలాజికల్ స్ట్రెస్ కండిషన్ నుంచి కూడా రిలీఫ్ ఇవ్వచ్చు. మీరు ఎప్పుడైతే మీ ఫిజికల్ సిమ్టమ్స్ తో పాటు ఒక డాక్టర్ కి మీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ని అక్కడ జరిగే మీ సిచ్యువేషన్ ని కూడా కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారో మీరు అప్పుడు ఇండివిజువల్ స్పెసిఫిక్ రెమెడీ అనేది రిసీవ్ చేసుకుంటారు. ఈ మెడిసిన్ ఇచ్చిన తొందరలోనే లైక్ అట్లీస్ట్ 1 వీక్ లోనే ది బెస్ట్ చేంజెస్ అనేవి మీరు చూడగలుగుతారు. లేదు మీకు చేంజెస్ కనబడట్లేదు అంటే ఇమీడియట్ గా మెడికేషన్ ప్రిస్క్రిప్షన్ కానీ కేస్ రీటేక్ తీసుకొని డోసేజ్ చేంజ్ చేయడం కానీ జరుగుతుంది. ఒకసారి చేంజ్ స్టార్ట్ అయితే హోమియోపతిలో ఫాస్టెస్ట్ రిజల్ట్స్ అనేది మీరు ఈ కండిషన్ లో చూడొచ్చు. చాలా మంది ఈ కండిషన్ తట్టుకోలేక లేదా స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల ఎడిక్షన్స్ కి గురవుతూ ఉంటారు. లైక్ ఆల్కహాల్ అని లేదంటే స్మోకింగ్ అని. ఇవి కూడా ఈ సోరియాసిస్ కండిషన్ ని అగ్రివేట్ చేస్తాయని తెలియక ఇవి తీసుకుంటూ ఉంటారు. సో వాటిని కూడా తగ్గిస్తూ మీరు ఎప్పుడైతే అక్యూట్ స్టేజ్ లో ఉన్నప్పుడే లేదా ముందుగానే మీరు గమనించుకున్నప్పుడు మా క్లినిక్ వచ్చినట్లయితే మీకు ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ గా ఉంటుంది. ఆల్రెడీ మీరు చాలా మెడికేషన్స్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఉంటాయి. సో మీరు ఎప్పుడైతే మా స్వస్థ ఆయుష్మాన్ క్లినిక్ కి అప్రోచ్ అవుతారో సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్ తో ట్రీట్మెంట్ ఇస్తూ మీ సైకలాజికల్ స్ట్రెస్ కి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మీ సోరియాసిస్ కండిషన్ కి కంప్లీట్ క్యూర్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.